పోసాని కృష్ణమురళికి ఎట్టకేలకి బెయిల్ వచ్చింది. గుంటూరు జైలు నుంచి ఇవాళ రిలీజ్ కాబోతున్నాడు. బహుశా శనివారం సాయంత్రానికి బయటికి రావచ్చు. పోసాని కృష్ణమురళి ఫిబ్రవరి 26వ తేదీ నుంచి జైల్లో ఉన్నాడు. మొదటేమో అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వరుసగా పోసాని మీద 17 కేసులు నమోదైనవి. మార్చి 10వ తేదీన అతనికి ఈ కేసులన్నింటిలో బెయిల్ వచ్చింది. అతను విడుదలవుతాడు అనుకునే సమయంలో సిఐడి పోలీసులు పీటీ వారెంట్ తీసుకున్నారు, ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్. తమ దగ్గర ఉన్న కేసులో పోసాని అరెస్ట్ చేసినట్టుగా సిఐడి వాళ్ళు చూపించారు. ఇప్పుడు ఆ కేసులో కూడా గుంటూరు కోర్టు శుక్రవారం నాడు బెయిల్ ఇచ్చింది. అయితే కోర్టు వారు పోసాని కృష్ణమురళి విడుదలకి చాలా కండిషన్లు పెట్టారు. 2 లక్షల రూపాయల విలువతోటి 2 వ్యక్తులు జామీన్ ఇవ్వాలి అన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత దేశం విడిచి వెళ్ళకూడదు అన్నారు. ఈ కేసు గురించి ఎక్కడా మాట్లాడకూడదు అన్నారు. అట్లాగే 4 వారాల పాటు ప్రతి మంగళ గురువారం నాడు మంగళగిరిలోని సిఐడి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలి అని చెప్పారు. అట్లాగే సాక్షుల మీద ఎట్లాంటి ప్రభావం చూపించకూడదు, కేసు దర్యాప్తులకు సహకరించాలి. ఇక ఇప్పుడైనా పోసాని కృష్ణమురళి విడుదల ఉంటుందా, లేకపోతే మరొక కేసులో అరెస్ట్ చేస్తారా అని చాలామందికి అనుమానం ఉంది. కానీ ఇప్పటి వరకు కొత్తగా పోసాని కృష్ణమురళి మీద కేసు నమోదు చేసినట్టు ఎటువంటి సమాచారం లేదు. అందువల్ల శనివారం సాయంత్రం లోపు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసిన తర్వాత పోసాని కృష్ణమురళికి జైలు నుంచి విముక్తి కలుగుతుంది. పోసాని కృష్ణమురళి సభ్య సమాజం తలదించుకునే బూతులు మాట్లాడిన మాట నిజమే, కానీ తిట్ల దండగానికి ఇంతకంటే ఎక్కువ కాలం పాటు జైల్లో పెట్టడం సాధ్యం కాదు. ఇప్పటికే దాదాపు 25 రోజుల పాటు రాష్ట్రంలో 3-4 జైళ్లకు తిప్పారు. కాబట్టి ఇంతకంటే ఎక్కువ శిక్షణ ఆశించడం కరెక్ట్ కాదు. అయితే ఈ అనుభవాన్ని గుణపాఠంగా తీసుకొని ముందు ఇట్లా అవాకులు చవాకులు పేలకుండా ఉండాల్సిన బాధ్యత పోసాని కృష్ణమురళి మీద ఉంది.